వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. మొత్తం మీద ఏం చెప్తారు? అక్కడక్కడ ఘర్షణలు లేకపోతే దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మీరు. దానికి సంబంధించి మొత్తం మీద నిన్న మీకు ఎన్నికల సరళి చూస్తే ఏమనిపించింది? ఇప్పుడు ఒక్కటండి, గత ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేయడము, డబ్బు విచ్చలవిడిగా పంచడము, మా అభ్యర్థులను బెదిరించడము, కొట్టడము, మక్తల్లో జరిగిన సంఘటన దురదృష్టవశాత్తు ఏదైతే జరిగిందో వీటన్నిటి యొక్క ప్రభావం అధికార పార్టీ ఉపయోగించుకున్నటువంటి సందర్భం ఇది. సరే, దాని గురించి ఇప్పుడు చర్చ లేదు, కానీ ప్రజలు తీర్పు ఇచ్చినారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయని అంటున్నాను. ఎగ్జిట్ పోల్స్ ఏనాడు కరెక్ట్ గా చెప్పిన తెలంగాణలో అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి అంశము. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి మాకు 2-3 సీట్లు వస్తాయని చెప్పినారు. అట్లా లేదు, 35% ఓట్లు వచ్చినాయి. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి జరిగినటువంటి ఎన్నికల లోపల ఆ పార్టీలు పోటీ చేయలేదు. మేము 2 సీట్లు మేము గెలవడం జరిగింది. గతంలో జిహెచ్ఎంసీలో మేము 48 సీట్లు గెలిచినాం. కాంగ్రెస్ లకు 4 సీట్లు వచ్చినాయి. దుబ్బాక, హుజరాబాద్ ఆ ఉప ఎన్నికల లోపల మేము బ్రహ్మాండంగా గెలిచినాం. కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కలేదు. నేను ఎందుకు చెప్తున్నాను చరిత్ర అంటే, వాళ్ళు చెప్పేటువంటిది 4 నెలలు 64 సీట్లు గెలిచిన తర్వాత జరిగిన లోకసభ ఎన్నికల లోపల మేము 8 సీట్లు గెలిచినాము. అది అట్లొచ్చినాయా, వాళ్ళ ఓట్లు వచ్చినాయా, వీళ్ళ ఓట్లు వచ్చినాయా అనేటువంటిది ఉన్నట్లయితే, మరి ఇప్పుడు మీరు గెలిచిండ్రు, మొన్న మీరు గెలిస్తే ఎవరు ఓట్లు వస్తే గెలిచిండ్రు? మీరు 64 సీట్లు అది చెప్పుకోవాలి కదా. కాబట్టి అది కాదు, ప్రజల యొక్క తీర్పును అవమానించడం, అవహేళన చేయడం అట్లా పద్ధతి కాదు. ప్రజలు ఎప్పటికప్పుడు ఎవరు ప్రత్యామ్నాయం అనుకుంటే వాళ్ళకు ఓటేస్తారు, అంతే. అది రేపు మాకేయచ్చు, మీకేయచ్చు, మాకేయకపోవచ్చు. ఇది కాంగ్రెస్ లో నేర్చుకోవాల్సినటువంటి మొదటి సూత్రం. ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు నిజామాబాద్ లో అలా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, అడ్రస్ లేకుండా పోతున్నాడు. లోకసభ ఎన్నికల లోపల అదే జరిగింది. ఇంకా ఏం కావాలా? గతంలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినటువంటి మల్కాజ్గిరిలో ఓడిపోయినారు. మహబూబ్నగర్ జిల్లా ఆయన సొంత జిల్లా, అక్కడ ఓడిపోయినారు లోక్సభలో. ఇవన్నీ చరిత్ర. అట్లా అంటే చెప్తే వాళ్ళకి ఏం లేదు అని మేము చెప్పమంటారా? వాళ్ళిద్దరు ప్రజల్లో పలుకుబడి లేదంటారా? అది కాదు. ప్రజల తీర్పును గౌరవించడము నేర్చుకోవాలి తప్ప టీఆర్ఎస్ ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ ఓట్లు వచ్చినాయి, అది వచ్చినాయి, ఇది వచ్చినాయి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈ సర్వేల గురించి వచ్చినప్పుడు ఏనాడు కూడా వాటికి స్పష్టత లేదు. వాటికి సంబంధించినటువంటి ఒక దూరదృష్టి గల ప్రతి సర్వే కూడా ఏదో ఒక పార్టీకి అనుకూలంగానే ఉన్నటువంటిది. ఏదో 1-2 సర్వేలు ఏమున్నాయి, ఏం కథ అనేటువంటిది మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. తీర్పు భద్రంగా, ప్రజల తీర్పు బ్యాలెట్ బాక్స్ లో ఉంది. ఏ తీర్పు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ఏమి అనుమానం లేకుండా అట్లా గెలిచినాము, బ్యాలెట్ పేపర్ల ద్వారా గెలిచినాము, బ్యాలెట్ పేపర్ లేకుంటే ఓడిపోయామని కాంగ్రెస్ ఏదైతే జాతీయ స్థాయిలో చేస్తున్నట్టు అటువంటివి చెయ్యమేమో. కాకపోతే ఎన్నికలలో అధికార పార్టీకి అనుకూలంగా కొంత ఉంటది, అది ఏ పార్టీ అయినా ఉంటది. ఇప్పుడు పోల్చుకోవాలా? ఇప్పుడు ఒకటి మిత్రమా, మనం ఎవరికి ఎక్కువ వచ్చినాయి, ఎవరికి తక్కువ వచ్చినాయి అనేటువంటిది. ఇప్పుడు 106 సీట్లు బీఆర్ఎస్ కు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి? కాంగ్రెస్ కు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి? ఏ అధికారంలో 75 సంవత్సరాలుగా మేము ఏ అధికారంలో లేవు తెలంగాణలో, మాకెన్ని వస్తాయి? ఇప్పుడు ఒక మెడికల్ రిపోర్టు 6 నెలల కింద మీ ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ఏంది, ఇప్పుడు ఉన్న రిపోర్ట్ ఏంది అనేది. కాబట్టి ఇవాళ ఇంప్రూవ్ అయిందంటే ఇంప్రూవ్ అయిందని చెప్తాం తప్ప అట్లా ఉన్నదని చెప్పలేం కదా. కాబట్టి తప్పకుండా ప్రజలు రేపు తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తీర్పుని మేము గౌరవిస్తాము. 2-3 విషయాలు ఉన్నాయి దీంట్లో. ఈ మున్సిపాలిటీలు మేము గెలిచినాం, వాళ్ళు గెలిచినాం అనే లెక్కలు ఏవైతే ఉన్నాయో అట్లా ఉండదు. వాళ్ళే చెప్తున్నారు సుమారుగా 30 స్థానాల వరకు, 25 నుంచి 30 స్థానాల వరకు సందిగ్ధంగా ఉంటది. ఎక్కడ కూడా ఏ ఒక్క పార్టీకి కూడా తీర్పు రాదు అనేటువంటిది. మరి అవి ఎక్కడ పోతాయి? ప్రతి నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీలో మేము ఖాతా ఓపెన్ చేస్తున్నాము. ఎవరు కీలకంగా అవుతారు, ఎవరు కారు అనేటువంటిది కూడా ఒక భాగము. రెండవది, మున్సిపాలిటీలు గెలవడం ఒక భాగము, మరి కౌన్సిలర్స్ వార్డులు గెలవడం ఒక భాగము. ఆ సంఖ్య కూడా రావాలి కదా, అది కూడా ప్రజల తీర్పే కదా. పర్సెంటేజ్ ఆఫ్ ప్రజల ఓట్లు ఎంత ఇచ్చినా అనేది కదా. ఎవరైనా గెలవాలి కాక, మేము గెలిచినా, వాళ్ళు గెలిచినా, టీఆర్ఎస్ గెలిచినా కూడా. బట్ ఇవన్నిటినీ అంచనా వేయకుండా, శాస్త్రీయంగా వీటి మీద పరిశీలన చేయకుండా మేము గెలిచినామనే క్యాంపులు, ఇప్పుడు రేపటి నుంచి క్యాంపులు స్టార్ట్ చేస్తారు. అధికార పార్టీ బెదిరిస్తుంది. రెండో విషయం, 2 ఏళ్లే దాటింది. ఇప్పుడే ప్రజలు పార్టీ మీద అధికార పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా, ఇంకా కొన్ని పనులు అయితే ఏమో చేస్తే ఏమో అని అంటది. అసలు తీర్పులు ముందుంటది. ఇప్పుడు టీఆర్ఎస్కి వచ్చే ఓట్ల శాతం ఎంత, బీజేపీకి వచ్చే ఓట్ల శాతం ఎంత, వాళ్ళకు వచ్చేటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఏదైతే వార్డ్స్ ఉన్నాయో ఎంత, మాదెంత, కాంగ్రెస్ కు వచ్చేది ఎంత, ఇవన్నీ బేరీ చేస్తాం కదా ప్రజల్లో. రేపు ఎట్లా జరిగింది వాళ్ళు చెప్పుకున్నట్టుగా 90% వస్తుంది, 80% వస్తున్నట్టుంటే పగటికెళ్ళది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మా అసెస్మెంట్ మాకున్నది. మేము బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు మా వైపు చూస్తున్నది అనేటువంటిది. ఇవాళ మేము 70% గెలుస్తాం, 80% గెలుస్తాం మేమేం చెప్పడం లేదు. మా స్థానము, మా ప్రజల్లో ఉండేటువంటి ఆదరణ పెరుగుతుందా లేదా అనేటువంటి ఒక అంచనాకు వచ్చినప్పుడు తప్పకుండా పెరుగుతుంది. సర్పంచ్ ఎన్నికల లోపల సుమారుగా 900-950 సీట్లు మేము గెలవడం జరిగింది. గతంలో మేము 163 సీట్లు మాత్రమే ఉన్నటువంటిది. కాబట్టి ఒక 5-6 సంవత్సరాలుగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఆతృతతో, అభిమానంతో
మద్దతు ఇస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా ఎన్నికలు కనపడుతున్నటువంటిది. మేము ఇది అయిపోయింది మొత్తం టోటల్ గా గెలిచేసిన మేము ఏం చెప్పడం లేదు. కాబట్టి ఆ కొనలో ఆలోచించినప్పుడు టోటల్ గా ఈ ప్రభుత్వం మీద రేపు వచ్చేటువంటి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ వార్డ్స్ కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఏమని సర్వేలే చెప్తున్నాయి బీఆర్ఎస్ కు 30 వరకు వస్తాయని చెప్పి. మరి ఎటు పోయినట్టు ఎవరి మీద అసంతృప్తి ఉన్నట్టు, అది ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నట్టే కదా. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఒక అంచనాకు రావడం అనేటువంటిది బాగుంటుంది తప్ప వాటిని పట్టుకొని వాళ్ళు ఏదో అయిపోయిందిగా ఖతం అయిపోయింది, ఆ పార్టీ ఖతం అయిపోయింది అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ప్రజలు, నిష్ణాతులు, మేధావులు, ఆలోచన పరులు ఎప్పుడు ఏ సమయంలో ఏ తీర్పు ఇవ్వాలనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ తీర్పును గౌరవించడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. డాక్టర్ శివకుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు, నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చే కంటే ముందు ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తం ఈ 7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్, 2 బీజేపీ కైవసం చేసుకుంటున్నది ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అంటే మీరు 3వ డిజిట్ కి పరిమితం అయ్యారు.